ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసేట బాయ్ చెప్పు, మా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు, గట్టిగా చెప్పు. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇది మా హస్బెండ్ అయితే డ్యూటీకి స్టార్ట్ వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంట్లో పనులు స్టార్ట్ అనమాట. టైం వచ్చేసి 6 అయింది. ఇప్పుడు నేనేంటంటే ఇంకా కనీష్ బాబు లేవకముందే కొంచెం ఇంట్లో పనులు తొందరగా చేసుకుంటే మంచిది కదా అని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మన వ్లాగ్లో కంటిన్యూ అయ్యే ముందు ఏంటంటే, మన వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ మరి మీకు నచ్చడం లేదో ఏంటో కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఓకే, ఇంక మన వ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయానండి. ఇంకో ఫ్రైడే కదా, నార్మల్గా అయితే అంటే చాలా వరకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు మనం హెడ్ బాత్ చేస్తాం కదండి. కాకపోతే అంటే నాకు తెలీదు, నేను ఫోన్లో చూశాను. థర్స్డే అంటే చేస్తాము, కానీ ఫ్రైడే హెడ్ బాత్ అనేది చేయకూడదంట. మరి ఏంటో తెలీదు, నాకున్న ఫోన్లో చూశాను నేను. కాకపోతే చేస్తాను అన్నమాట, పూజ చేసుకుంటాం కాబట్టి చేశాను. ఇక్కడైతే నాది చెవు అయితే అదే కుట్టు ఉంటుంది కదండి, అది వచ్చేసి జారిపోయింది ఒకటి. ఇంకా అది మళ్ళీ కుట్టించుకోవంటేనే అది అవుతుందంట. మరి ఏంటో, ఎలా కుట్టించుకోవాలో ఏంటో మరి. ఇంకా దీని తర్వాత ఏంటంటే, నేను ఫ్రైడే కాబట్టి ఆ రోజు పాయసం చేస్తున్నాను. అంటే పప్పు అన్నం, పెసరపప్పు వేసి పరమాన్నం చేస్తున్నాను అనమాట, స్వీట్ది. ఫస్ట్ అయితే కొంచెం రైస్ వేసుకొని కొంచెం పెసరపప్పు కూడా వేసుకొని 2 కలిపి కడిగేసుకోవాలి. అది కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసి కుక్కర్లో పెట్టేసుకోవాలండి. నార్మల్గా పరమాన్నంకి ఏంటంటే, మనం ఇంట్లో డైలీ తినే రైస్ కన్నా కొటా బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో పరమాన్నం చేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. మనం ఏంటంటే కోటా బియ్యం అనేది ఎన్నిసార్లు మనం విజిల్ వేయించుకున్నా కొంచెం గట్టిగానే ఉంటుంది. అదే నార్మల్ రైస్. కోటా రైస్ ఏంటంటే కొంచెం మెత్తదనం వస్తుంది, ఉడుకుతుంది కూడా బాగా బాగుంటుంది. ఇక్కడైతే నేను చూసారు కదా, కడిగేసుకున్నాను. కడిగేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముందుగా అయితే అంబలు చేసాము బాబు కోసం. ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇక్కడ చూసారు కదండి, మా కనిష్ బాబు అయితే లేచాడు. నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పి చెయ్యి అడ్డం పెట్టేసుకున్నాడు. ఇంక దాని తర్వాత వాడికి బ్రషింగ్ అది చేయించేసి ఫస్ట్ అయితే అంబలు పడుతున్నానండి. నార్మల్ డేస్లో అంబలి తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ హాలిడేస్లో అయినా సరే వాడికి కొంచెం అంబలు అనేది అలవాటు చేయాలని ఇంకా అంబలు పట్టడం స్టార్ట్ చేశాను. కష్టంగా ఉన్నా సరే ఎలాగోకలాగా వాడు కూడా తాగుతున్నాడండి. ఇంకా అంబలు అయితే ఒక గ్లాస్ అంబలు రోజుకు పట్టినా కొంచెం ఆకలి అది తీరుతుంది, బాగుంటుంది కదా. ఇంకా వాడికి పట్టేశాను. ఈ లోపు అయితే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా అది మెదిపేసుకున్నాను, అన్నం మెదిపేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇంకా ఈ బెల్లం ఏంటంటే పెద్ద ముక్కలుగా ఉన్నది కదా, ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది. అడుగు పట్టకుండా అయితే కొంచెం కలుపుకుంటూ మధ్యలో ఉండాలి. ఇంక ఈ బెల్లం కరుగుతూ ఉంది కదా, చూసారు కదండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాత్రం అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బెల్లం అనేది కరగడానికి వచ్చేసింది, కరిగిపోయింది. ఇంకా దీంట్లో ఏంటంటే పాలు పోసుకోవాలి మెత్తగా. చూసారు కదండి, మొత్తం అంతా బెల్లం అనేది కరిగిపోయింది. ఇంకా దీనికి కరిగిపోయిన తర్వాత ఇంకా పాలు అయితే పోసుకున్నాను, చికెన్ పాలు అనమాట. ఇంకా వాటర్ అది మిక్స్ చేయకుండా ఓన్లీ ఆ గ్లాసువి చికెన్ పాలు అయితే పోసుకున్నానండి. ఈ పాలు పోసుకున్న తర్వాత అది కొంచెం ఉడుకుతున్నప్పుడు యాలకులు ఉంటాయి కదండి, ఒక 2-3 యాలకులు చెదగొట్టి దాంట్లో అలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నార్మల్గా అయితే యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుందండి స్మెల్. ఇలా చెదగొట్టిన దానికన్నా యాలకులు ఒక 5-6 ఎన్నో కానీ తీసుకొని కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే యాలకులు మిక్సీ బాగా పట్టేస్తాయి కదా, ఇలా ఏంటంటే కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది. ఇంకా పరమాన్నం అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా దించేసుకుంటున్నానండి. దించేసుకున్న తర్వాత
ఇంకా కొంచెం జీడిపప్పు నెయ్యి వేపుకుంటున్నాను, నెయ్యి వేసాను. దీంట్లోని జీడిపప్పు అయితే వేసి వేయించుకుంటున్నాను. ఫ్రైడే అనగా, సాటర్డే అనగా, థర్స్డే అనగా మనకి వీలైనంత వరకు ప్రసాదాలు ఏవో ఒకటి చేసుకొని అమ్మవార్లకి నైవేద్యం పెట్టుకుంటే మంచిదండి. అంటే ఎవరి స్తోమతకు బట్టి కదా. నేనేంటంటే రోజు అంటే ఎలాగ పెట్టుకోలేను కాబట్టి కనీసం అప్పుడప్పుడైనా కొంచెం అలాగా నైవేద్యం అనేది పెట్టుకుంటాను నేనైతే. ఇంక ఇక్కడైతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ అయితే హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను. మా కనిష్ బాబు రావడం లేదు, అదే ఇక్కడ అయితే పిలుస్తున్నాను అనమాట. అత్తయ్య కూడా మధ్యలో వచ్చి పిలిచారు వాడి కోసం. నేనైతే ఇక్కడ హారతి అది ఇచ్చేసుకుంటున్నాను. మాకేంటంటే ఈ కబోర్డు కొంచెం చిన్నది అవ్వడం వల్ల అంటే ఒక ప్రసాదం పెడితే ఇంకో ప్రసాదం పెట్టడానికి వీలు లేనట్టు అలా ఉందన్నమాట. కొంచెం పెద్దదైనా సరే మనకి పూజలు అవి చేసుకోవడానికి ఫ్రీగా ఉన్నాం. కాకపోతే ఈ హౌస్కి ఇక్కడ కబోర్డు, చిన్న కబోర్డు సెట్ అయింది. ఇక్కడైతే మేము ఇంకా అందరికీ హారతి ఇచ్చి నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాను. మా కనీష్ బాబు కూడా వచ్చాడనమాట, వాడికి హారతి ఇచ్చేస్తున్నాను. మేము కూడా హారతి అది తీసుకుంటున్నాము. చూసారు కదా, మేమైతే హారతి తీసుకుంటున్నాము. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడి భక్తి అది అలవాటు చేస్తేనే కదండి వాళ్ళకి అలవాటు అవుతుంది, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏం అలవాటు అవుతుంది. మా కనిష్ వాళ్ళ డాడీకి అస్సలు అయితే దేవుడికి దండం పెట్టుకోమన్నా సరే అస్సలు దండం పెట్టుకోరు, ఏదో మొక్కుబడిగా చేయాలి అన్నట్టు చేస్తారనమాట. అలా నాకు అస్సలు ఇష్టం ఉండదండి. మనస్ఫూర్తిగా చక్కగా దండం పెట్టుకొని శ్రద్ధ భక్తితో దండం పెట్టుకుంటేనే మంచి జరుగుతుంది కదా. కనీసం మా కనీష్ బాబుకైనా అలవాటు చేయాలని, అందుకని ఇంకా నేను పూజ అది చేసినప్పుడు కనీష్ బాబుని పక్కన ఉంచుకుంటాను. ఇంకా మా పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేసామండి. దీని తర్వాత మా వంట ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈలోపు నేను కొంచెం నాకు బయట పని ఉంటే వెళ్ళి వచ్చేసాను. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మా వంట అయితే కంప్లీట్ చేస్తారు అత్తయ్య. పప్పు గోంగూర వండారు. ఇక్కడ ఏంటంటే కొబ్బరి పచ్చడికి చెప్పండి. హాయ్, మా వీడియోస్ అందరూ చూడండి, లైక్ కొట్టండి. చెప్పండి, లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మళ్ళీ ఇంకేమన్నా చెప్పండి. మరి ఎండాకాలం కదా, ఎండాకాలం రోజు మజ్జిగ, ఇద్దరికి చెప్పండి. రోజు మజ్జిగ, గ్లూకోజు, వాటర్ తాగుతూ ఉండాలి. మేము ఇప్పుడు అదే తాగాం. అదంటే పరిస్థితి పడిపోవాలి. అది కొబ్బరి పచ్చడి, టమాటా కొబ్బరి పచ్చడి ఎలా చేస్తారో చెప్పచ్చు కదా. ఇంకా పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి అన్నం పెట్టేసుకున్నాను. ఫస్ట్ నేనైతే తినేస్తున్నాను, ఎందుకంటే అత్తయ్య బయట కూర్చున్నారు, నువ్వు తినేగా అన్నారు. ఎందుకంటే చింతపండు ఒకటి బయట వేసామండి, ఇంకా కుక్కలు అవి వచ్చేస్తాయి కదా, అందుకని ఇద్దరం ఒకసారి అయితే తినలేదు. ఫస్ట్ అయితే నేను తినేసాను. నేను తినేసిన తర్వాత అత్తయ్య తిన్నారు. నాది వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట. బ్రౌన్ రైస్ షుగర్ ఉందా అది ఇది అనుకుంటారేమో, అలా కాదు, అంటే వెయిట్ లాస్ కోసం బ్రౌన్ రైస్ అనేది వాడుతున్నాను. మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే చింతపండు పిక్క తీస్తున్నారనమాట. మధ్యాహ్నం నుంచి అత్తయ్య చింతపండు పిక్క తీస్తున్నారు. నేను ఏంటంటే ఆ పిక్కలన్నీ ఏరుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నాను, ఎందుకంటే చింతపిక్కలు తీసుకునే వాళ్ళు వస్తారు కదా, అందుకోసం అనమాట. ఓకేనండి, మన వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.